హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. హల్లెలూయా. ఈనాటికి దేవుడిచ్చినటువంటి మహాకృప దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారికి ఏమండి, కొన్ని లక్షల మంది యవనస్తులంటే ఎందుకు ఈ మాట నొక్కి చెప్పవలసి వస్తుందంటే, సాధారణంగా భక్తి అంటే ఎవరు చేస్తారండి? అంతా అయిపోయి రిటైర్మెంట్ అయిపోయి ఇంకా అన్ని బాధ్యతలు బరువులు తీరిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటారు. కానీ ఎంత విచిత్రం అంటే, ఇంకా భవిష్యత్ అంటే ఏంటో కూడా అర్థము తెలియనటువంటి యవనస్తులు, ఏం చేయాలో ఎటు వెళ్ళాలో ఇంకా ఒక సరైనటువంటి స్థిరము, ఒక సరైనటువంటి భవిష్యత్తు కూడా ఏర్పడినటువంటి యవనస్తులు ఈరోజు ఎంతో మంది అండి లోకమును ద్వేషించి, పాపమును ద్వేషించి, లోక సంబంధమైనటువంటి కార్యములను ద్వేషించి అసహించుకొని దైవత్వములోనికి, దేవుని యొక్క కృపలోనికి వస్తున్నారంటే ఇది దేవుడు చేస్తున్న కార్యం తప్ప మనుషుల వల్ల జరిగేది కాదండి. మరి అటువంటి దైవజనుల కొరకు మనం చేయవలసిందల్లా ప్రార్థన మాత్రమే. ఈ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ పరిచర్య ద్వారా దేవుడు అనేక మందిని రక్షించబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం, మన రక్షకుడని యేసయ్య ఉద్దేశం ఏంటంటే, 61వ అధ్యాయము యెషయా గ్రంథములో రాయబడింది, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయముల గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యేసయ్య ఎందుకండి? యేసయ్యని ఎందుకు ఆరాధించాలి? యేసయ్యని ఎందుకు మనం ఆయన దగ్గరికి రావాలంట? ఆయన ఉద్దేశం చూడండి. ఈ రోజున రాజ్ ప్రకాష్ పాల్ గారి యొక్క మినిస్ట్రీ ఉద్దేశం కూడా అదే, వేరే ఉద్దేశం ఏమీ లేదండి. దేవుని ఆత్మ నడిపిస్తుంది, దేవుని అభిషేకించారు సువార్తను ప్రకటించటానికి, మంచి మాట చెప్పటానికి, పాడైపోయిన నీ బ్రతుకు మరలా బాగుపడుతుందని చెప్పడానికి, నశించిపోతున్న నీవు మరలా రక్షించబడతావు అని చెప్పడానికి, నీ జీవితం అయిపోలేదు, దేవుడు చిగురింప చేస్తాడు, ఫలింప చేస్తాడు, బాధపడొద్దు, ప్రభు దగ్గరికి రా, దేవుని చేతిలోనికి రా, దేవుడున్నాడు నీకని నేను ధైర్యపరిచేటువంటి సువార్త చెప్పడానికి ఈరోజు ఉందండి. అటువంటి సువార్త గాయపడిన వారిని ఇంకా గాయపరుస్తున్నారే, బాధపడుతున్న వారిని ఇంకా బాధ పెడుతున్నారే, పాడైపోతున్న వారిని ఇంకా వదిలేస్తున్నారే. ఏసయ్య తెలుసండి, సువార్తను ప్రకటించాలి. అదే దైవజనుల తపన. ఎవరు నశించిపోకూడదు, మరి ముఖ్యంగా యవనస్తులు నశించిపోకూడదు, యవనస్తులు లోకంలో పాడైపోకూడదు. ఈరోజు చాలా మంది యవనస్తులండి లోకములో ఆనందిస్తున్నారు, లోకం వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వ్యసనాలకు గురైపోయి, మత్తు పదార్థాలకు గురైపోయి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఏమండి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి యవనస్తులు ఈరోజు ప్రభు సన్నిధిలో సాక్షులుగా నిలబడుతున్నారంటే దేవుడు ఇటువంటి దైవజనుల ద్వారా అటువంటి గొప్ప కార్యం చేస్తున్నారండి. మనం ప్రార్థన చేయాలి. మన హైదరాబాద్ లో జరిగింది రిపెంట్ కాన్ఫరెన్స్, ఎంతమందికి తెలుసండి? హల్లెలూయా. కొన్ని లక్షల మంది, వేల మంది, లక్షల మంది యవనస్తులండి ప్రభువులో ఆనందిస్తుంటే ఆశ్చర్యం కలిగింది. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి రాత్రి 10-11 అయినా వెళ్ళట్లేదు. ఏమండి, యవనస్తులు సాధారణంగా మందిరాలకు ఎప్పుడు వెళ్తారో తెలుసా? ప్రసంగం అయిపోతుంది అనిపించుకొని వెళ్తారు, ఆఖరిని కనబడతారు. ఒకవేళ మొదట వెళ్ళినా ఒక అరగంట, గంట కన్నా ఎక్కువ ఎవరు కూర్చోలేనటువంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు తన సేవకులు నిలబెట్టుకొని ఒక మంచి పద్ధతిని తీసుకొచ్చారు. ఏంటి ఆ పద్ధతి అంటే, ఆరాధన మొదటి నుంచి ఆఖరి వరకు దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో నిలబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను ప్రకటించడానికి అండి, సువార్తను ప్రకటించడానికి. ఇంకక్కడ రాయబడింది చూడండి, నలిగిన హృదయం కలిగిన వారిని దృఢపరచడానికి. ఈ రోజున ఏ విషయంలో నువ్వు నలిగిపోయావు, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో
దేవుడు నిన్ను దృఢపరచడానికి ఇష్టపడుతున్నాడు. దిగులు పడొద్దండి, ఇంకా కృంగిపోవద్దండి. నీకు దేవుడు ఉన్నాడు. నాకెవరు లేరు అనుకుంటున్నావా? నాకెవరు సహాయం చేస్తారు? నన్ను ఎవరు ఆదుకుంటారు? నన్ను ఎవరు బలపరుస్తారు? ఎవరు బలపరుస్తారండి? దేవుడు బలపరుస్తారు నిన్ను. హల్లెలూయా. దేవుడు నిన్ను దృఢపరచును. నలిగిన హృదయములను ఆయన దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల ఇవ్వటానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి. ఈ సభలు ఎందుకండి? ఈ సువార్త ఎందుకండి? గొప్ప కోసం కాదండి, పేరు కోసం కాదండి. చాలా మంది అపార్థం చేసుకుంటారు. బంధింపబడిన వారికి దేవుడు విడుదల ఇవ్వటానికి, చెరలో ఉన్న వారికి దేవుడు విడుదల ఇవ్వటానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి. ఈరోజు ఏ పాపంలో నువ్వు బంధించబడ్డావు? ఏ శాపంలో బంధించబడ్డావు? ఏ వ్యసనంలో బంధించబడ్డావు? బయటికి రాలేకపోతున్నానండి. ఎలా రావాలో తెలియట్లేదండి, ఎలా జయించాలో తెలియట్లేదండి, ఎలా మానుకోవాలో తెలియట్లేదు అనుకుంటున్నావా? ఈ సభల ద్వారా దేవుడు నీకు విడుదల అవ్వబోతున్నాడు. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటిస్తాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఒక సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అండి, 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిందంట ఒక స్త్రీకి. యేసు ఆమెను చూచి ఆమెను రమ్మని పిలిచి, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పినప్పుడు ఆమె చక్కగా నిలబడింది. హల్లెలూయా. ఆమె బంధకము నుండి విడుదల పొందింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సమాజపు మందిరపు అధికారి ఒక ఆయన కోపడ్డాడంట. ఏం పడ్డాడండి? ఏమండి, దేవుని కార్యాలు జరుగుతుంటే కొందరికి కోపం, దేవుని మహిమపరచబడుతుంటే కొందరికి కోపం, దేవుడు ఆరాధించబడుతుంటే కొందరికి కోపం. ఏం పట్టుకుందామా, ఏం దొరుకుతుందా అనుకుంటున్నారు. బయట వాళ్ళు ఎవరు కాదండి, అక్కడ సమాజ మందిరపు అధికారే కోపపడుతున్నాడు వచ్చి. యేసుప్రభు అంటారు, బంధించబడినటువంటి అబ్రహాము కుమార్తె విడుదల పొందింది అంటాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుని కార్యాలు దేవునికి మహిమ తెస్తాయండి. ఇటువంటి ఈ సభలో మనకి విడుదల, మనకి విముక్తి, దేవునికి మహిమ, బంధింపబడిన వారికి విడుదల. హల్లెలూయా. పేతురు యోహానులు చేతులుంచి ప్రార్థన చేస్తుంటే ప్రజలు అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారంట. అది చూసారు ఒక ఆయన. ఏంటంటే ఆయన పేరు సీమోన్. కొంత డబ్బు తీసుకొచ్చి వారి దగ్గర పెట్టి, ఇదిగో మీరు చేతులుంచితే దేవుని కృప అభిషేకం దిగి వస్తుంది కదా, అటువంటి వరం నాకు కూడా ఇవ్వండి. డబ్బుతో కొంటారండి? ఏమండి, డబ్బుతో ఈరోజు ఏదో చేద్దాం అనుకుంటున్నావేమో. ఏదో నాకు డబ్బుంటేనా? డబ్బుంటే కదండి, దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. దేవుని కనికరం ఉండాలి. ఎంతమంది గొప్పవారు చేయలేనటువంటి ఇటువంటి దేవుని పని ఈ పరిచర్య ద్వారా జరుగుతుందండి. డబ్బు మీద కాదండి, డబ్బుండి కాదండి. ఏమండి, విశ్వాసము ద్వారా జరుగుతున్నది. విశ్వాసము ద్వారా. మీరు గమనించండి, ఈ సభలకు వచ్చేదంతా ఎవరు? ఎక్కువ శాతం యవనస్తులు. ఏమండి, చదువుకునే పిల్లలు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? విశ్వాసము ద్వారా జరుగుతున్నది. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఆ పని చేశారో పేతురు యోహానులు అంటారు, నువ్వు డబ్బు ఇచ్చి దేవుని వరమును కొందామనుకుంటున్నావు, నీ ధనము నీతో నశించునుగాక అని చెప్పి గద్దించారండి. గద్దించడం కాదు, వారు ఒక మాట అంటారు చూడండి, 21వ వచనం, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నది. ఏ బంధకం అంటండి? దుర్నీతి అనే బంధకము. ఈరోజు దేవుని సేవ చేయాలని ఆశ నీకు ఉందేమో కానీ, వాడబడాలని ఆశ నీకు ఉందేమో కానీ, పరిశుద్ధాత్మలు ఆనందించాలి, నేను కూడా అద్భుతాలు చేయాలి, నేను కూడా సువార్త ప్రకటించాలి, నేను కూడా పాడాలి. ఇక్కడ సీమోని గారు ఆశ అండి, ఆయన కూడా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, ఆయన ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ రావాలి. అందుకు ఏం చేయాలండి? దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఈరోజు చాలా మంది యవనస్తులు దేవుని ఏర్పాట్లో ఉన్నారండి, దేవుని చిత్తంలో ఉన్నారు. ప్రభువా నన్ను వాడుకుంటున్నారు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలంటే, దేవుడు నిన్ను అనేకులకి రక్షణకారంగా నిలబెట్టుకోవాలంటే బంధకము నుంచి విడుదల పొందాలి. నీ హృదయమును సరి చేసుకోవాలి,
మారు మనసు పొందాలి. మారు మనసు పొందు, నీ హృదయము సరిలేదు. హెచ్చరిస్తున్నారు దైవజనులు. దుర్నీతి అనే బంధకంలో నీవు ఉన్నావు. నువ్వు ఒకవేళ ప్రభుని వేడుకుంటే ఆయన నిన్ను క్షమించవచ్చు. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడండి. ఈరోజు యవనస్తులా, దేవుని కొరకు నువ్వు వాడబడాలంటే నీ బంధకము నుంచి నువ్వు విడుదల పొందాలి. దేవుని చేతిలో సాక్షిగా నువ్వు నిలబడాలంటే, బలవంతుడైన చేతిలో బాణములాగా నువ్వు ఉండాలంటే నీ దుర్నీతి బంధకము నుంచి విడుదల పొందాలి. వేడుకోండి. ఒకవేళ ఆయన మిమ్మల్ని క్షమించి దేవుడు నిన్ను వరములతో ఫలములతో నింపి నడిపిస్తాడు.